గుజరాత్లోని సూరత్లో ఓ కుటుంబం చేసిన పొరపాటు వల్ల 2 లక్షల రూపాయల నోట్ల కట్టలు నీటిపాలయ్యాయి. పూజా సామగ్రిని నిమజ్జనం చేసే క్రమంలో పొరపాటున ఓ కవర్లో ఉంచిన 2 లక్షల క్యాష్ను ఆ కుటుంబం కాలువలో పడేశారు. కాసేపటికే తమ లాకర్లోని సొమ్ము కనిపించకపోవడంతో కంగారు పడిన వారు వెంటనే ఫైర్ బ్రిగేడ్ను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కాలువలోకి దూకి ఆ సొమ్మును వెలికి తీశారు. గాజు ముక్కలను సైతం లెక్క చేయకుండా శ్రమించి వెలికి తీసి యజమానులకు అందచేశారు. సిబ్బంది చూపిన చొరవను అందరూ అభినందించారు. ఇలాంటి ఉదంతమే ఇటీవల చెన్నైలో జరిగింది. రమేష్ తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో పొరపాటున నగల బ్యాగును తోపుడు బండిపై వదిలేసి వెళ్ళిపోయాడు. లోకమంతా డబ్బు వెంట పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో చేతికి చిక్కిన లక్షల విలువైన సంపదను కూడా తృణప్రాయంగా భావించి తన నిజాయితీని చాటుకుంది సామాన్య పారిశుద్ధ్య కార్మికురాలు పద్మ. చెన్నైలోని టీ నగర్ ప్రాంతంలో డ్యూటీలో ఉన్న పద్మ తోపుడు బండిపై ఉన్న సంచిని తెరిచి చూసిన ఆమెకు ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి. అందులో ఏకంగా 36 తులాలు అంటే సుమారు 45 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నాయి. ఆ నిరుపేదరాలు తలుచుకుంటే ఆ బంగారం తనదని దాచుకోవచ్చు. కానీ ఆ తల్లి తన నిజాయితీనే అసలైన సంపదగా భావించింది. నగలు పోగొట్టుకున్న వారు ఎంత క్షోభ అనుభవిస్తారో అని ఆలోచించి వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించి యజమాని దగ్గరకు చేరేలా చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నగలు పోగొట్టుకున్న రమేష్ను గుర్తించారు. సరైన పత్రాలను పరిశీలించిన తర్వాత పోలీసులు దాదాపు 45 లక్షల రూపాయలు విలువ చేసే 36 తులాల బంగారాన్ని రమేష్కు అప్పగించారు. పద్మ నిజాయితీ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి స్టాలిన్, ఆ తర్వాత రజనీకాంత్ పద్మను సత్కరించారు.